మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఇవాళ సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్, హలో, నమస్కారం. నేను మీ సందీప్తి. మళ్ళీ వచ్చేసాను. స్టవ్ తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ గురించి మీకు చెప్పడానికి వచ్చేసాను. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసా? రాజ్మా చాట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. రాజ్మా చాట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కట్టా మిఠా చట్నీ కొద్దిగా, సన్న కారపూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మరి రాజ్మా చాట్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కమ్ ఆన్. ముందుగా బౌల్ తీసుకోవాలి. ఇది నానబెట్టి ఉడికించిన రాజ్మా అండ్ తరిగిన ఉల్లిపాయలు. హ్యాపీగా పొయ్యితో పనే లేదండి. హ్యాపీగా స్టవ్ లేకుండా ఒకవేళ సడన్ గా గ్యాస్ అయిపోయినా అప్పుడు మనకి ఆకలి వేసినా ఈజీగా చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి. మనలో చాలా మందికి చాట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఐటమ్ సూపర్ గా నచ్చుతుంది. నెక్స్ట్ టమాటో చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాం. కారం, ఈ సీజన్ లో కారం భలేగా ఉంటుంది కదా, సో 2 స్పూన్స్ వేస్తాను. సాల్ట్, జీలకర్ర పౌడర్. ఇవన్నీ చూస్తుంటే బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. నాకైతే నోరు ఊరిపోతుంది. అండ్ మెయిన్ గా చాట్ మసాలా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుందాం. కట్టా మిఠా చట్నీ. కట్టా మిఠా చట్నీ అంటే ఏంటో తెలుసా? చింతపండు అండ్ బెల్లం, కొంచెం ఉప్పు, కొంచెం కారం. మన ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇది వేస్తే భలే రుచి వస్తుంది. వేసేద్దామా? ఓకే, కొంచెం సేవ్. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. రాజ్మా కూడా హెల్త్ వైజ్ చాలా మంచిదండి. ఓకే, రెడీ అయిపోయింది. మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? కమ్ ఆన్. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. లాస్ట్ లో కొంచెం కారపూస యాడ్ చేసేసుకుందాం. కొంతమందికి లెమన్ ఫ్లేవర్ అయితే బాగా ఇష్టం ఉంటుంది. సో అది యాడ్ చేసుకున్నా పర్లేదు. టమాటో ఆల్రెడీ వేసాం కాబట్టి యాడ్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. సో యమ్మీ యమ్మీ రాజ్మా చాట్ రెడీ. రాజ్మా చాట్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దామా? రాజ్మా చాట్ తయారు చేసుకునే విధానం: 1 బౌల్లో ఉడికించిన రాజ్మా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కట్టా మిఠా చట్నీ, కొత్తిమీర, సన్న కారపూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్న కారపూసతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రాజ్మా చాట్ రెడీ. రాజ్మా చాట్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కొత్తిమీర టేస్ట్ తగులుతూ. నిజంగా చెప్తున్నాను, మీరు ఇంటి దగ్గర ట్రై చేస్తే నన్ను 100% మెచ్చుకుంటారు. చాలా మంచి రెసిపీ చెప్పింది అని చెప్పి. రెసిపీ చేసేటప్పుడు నన్ను మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా? నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.
ఓకే అండి, మరి సర్వ్ చేసిన టేస్ట్ వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ నేర్పిస్తున్నారు ఈ రోజు? ముల్లంగితో చేస్తున్నానండి. ఓకే, క్రేన్ చేస్తున్నాను. ఓ కొంగ. ఎస్ అండి. సో దానికి బాడీకి కొంచెం మనకి ఈ షేప్లో ఉంటే బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫుల్ రాడిష్ కావాలా మనకి దీనికి? రెండు అవసరం అవుతాయండి. ఓకే, ఓకే. సో ఇక్కడ బీక్ వస్తుంది. ఓకే, సో క్యారెట్ పెడుతున్నాను. క్యారెట్ మనకు అందుబాటులో లేకపోతే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే వదిలేసి మనం దాన్ని బీక్లో షార్ప్ చేసేసుకోవచ్చు, లేదా కొంచెం కలరింగ్ చేసుకున్నా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది బాడీకి. సో ఇక్కడ వింగ్స్ పెట్టడానికి స్లిట్స్ ఇస్తున్నానండి రెండు వైపులా. సో వింగ్స్ వచ్చేసి ఇంకొక రాడిష్లో తీసుకుంటున్నాను. సో ఇది ఫుల్ లెంత్లో మనం ఒక 2 స్లైసెస్ తీసుకోవాలి. ఓకే, ఓకే. సో వీటిని ఫస్ట్గా మనం వింగ్ షేప్లో కట్ చేసుకొని ఆ తర్వాత ట్రిమ్ చేసుకున్నాం. ఓకే, ఒక సైడ్ జిగ్జాగ్ కట్టండి. సో 2 కలిపేసి ఎట్ టైం చేస్తే మనకు 2 కూడా ఈవెన్గా ఉంటాయి అలాగే. ఓకే, సో ఇటువైపు కొంచెం స్టార్టింగ్ పాయింట్ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్లో బీక్ తీస్తున్నాను. ఓకే, సో దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసారి బీక్ని. ఓకే, సో వింగ్స్ వచ్చేసి ఆల్రెడీ మనం స్లిట్స్ ఇచ్చాం కదా, వీటిలోకి ఇలా వచ్చేస్తాయి. ఓకే, ఓకే. సో వాటర్లో వేస్తుందంటే ఇవి కొంచెం స్టిఫ్ అయిపోయి వింగ్స్ కొంచెం ఇలా పైకి లెగ్స్ ఉంటాయి. బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ. నైస్. సో చూసారు కదండి, చక్కగా కొంగ రెడీ అయిపోయింది. మరి రెసిపీ కూడా చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం గుమ్మడికాయ కూర వండుకున్న తర్వాత ఆ గింజల్ని అలా పడేస్తూ ఉంటాము. అలా గింజల్ని పడేయకుండా వాటిని కాస్త ఎండబెట్టి ఉప్పు కారం చల్లుకొని తినొచ్చు. లేకపోతే కూరల్లో కానీ, ఫ్రైల్లో కానీ, చట్నీల్లో కానీ అలాంటి వాటిల్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే. మరొకటి రాజ్మా చాట్. రాజ్మా చాట్ కూడా చాలా బాగుందండి. రాజ్మాని మనము స్ప్రౌట్ చేసి ఉడికిస్తే కూడా ఇంకా విటమిన్ సి అనేది కొంచెం పెంచవచ్చు. వెరీ 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 న్యూట్రిషియస్. అందులో వేసిన ఆనియన్స్ కానీ, టొమాటోస్ కానీ, విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మరసం కానీ చాలా హైలైట్ అండి. కరెక్ట్గా ఇటువంటి స్నాక్ తీసుకున్నాను అనుకోండి 5 గంటలకలా చాలా లైట్గా డిన్నర్ చేయొచ్చు. చక్కగా మనకు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. ఈ 2 స్నాక్స్ మీరు కంపల్సరీగా డైలీ డైట్లో ట్రై చేయాలండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా మెత్తగా ఉడికిచ్చేసారనుకోండి రాజ్మాని, ఈ షుగర్ కానీ, బీపీ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇవాళ అన్నీ కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఐటమ్స్ చూశారు. అంటే మనము పల్లీలని, పెసుళ్ళని, రాజ్మా అని ఇవన్నీ కూడా చూసాము. ఈ రెసిపీస్ అంతా కూడా చాలా యూస్ఫుల్. 100% నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో మష్రూమ్ కుర్మా, మష్రూమ్స్, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో ఆల్మండ్ డేట్స్ బర్ఫీ, ఖర్జూరం, ఎండు కొబ్బరి తురుము, గసగసాలు, తరిగిన డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా కావాల్సినవి.
మసూర్ దాల్ కర్రీ, ఎర్రకంది పప్పు, మెంతికూర, ఉల్లిపాయ, ధనియాల పొడి ముఖ్యంగా కావాల్సినవి. జస్ట్ మినిట్ లో కార్న్ ప్యాటీస్, ఉడికించిన స్వీట్ కార్న్, బ్రెడ్ స్లైస్లు, బంగాళదుంపలు, చాట్ మసాలా ముఖ్యంగా కావాల్సినవి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.